నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ బటన్స్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి హెల్త్ వీడియోస్ ఇంకా హెయిర్ కేర్ వీడియోస్ తోటి మేము ముందుంటాను. సో ఈరోజు నేను ఈ అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ తోటి నేను ఒక 2-3 రోజుల కోసం జెల్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. నేను ఇందులో ఒక 500 గ్రామ్స్ అంటే ఒక ½ లీటర్ వాటర్ తీసుకున్నాను. మీరు ఏ వాటర్ అయినా తీసుకోవచ్చు. సో వాటర్లో నేను ఒక 2 to 3 స్పూన్స్ వేయండి, నో ప్రాబ్లం. వేసి బాగా దీన్ని మరగనివ్వండి, సరేనా? సో నెక్స్ట్ ఏం చేయాలో నేను చూపిస్తాను. సో ఇలా బాయిల్ అవుతుందండి, బాగా బాయిల్ అవ్వాలి, జిగురులాగా రావాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మీకు ఈ ఫ్లాక్స్ సీడ్ ఒక గంజిలాగా, ఒక జిగురు పదార్థం లాగా, ఒక జెల్ లాగా వస్తుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేస్తాం. దీన్ని మనము వెంటనే వడగట్టుకోవాలి, ఎందుకంటే ఇది చాలా గట్టిగా అయిపోతుంది. వెంటనే దీన్ని మనము ఒక గిన్నెలో వడగట్టేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మీరు ఈ ఫ్లాక్స్ సీడ్ని బాయిల్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా వడగట్టుకోవాలండి. సో పైన అంతా కూడా ఇలా గింజలు ఇలా తేలుతుంది. సో ఈ గింజలు ఇప్పుడు తిరిగి మనం ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఇలా గింజలు మరియు ఈ జెల్ ఇదనమాట. ఇప్పుడు మనము ఫ్లాక్స్ సీడ్స్ తోటి చేసుకున్న జెల్. ఇప్పుడు మనం దీంట్లో మనము ఏమేమి కలుపుకోవాలో నేను చూపిస్తాను మీకు. కొద్దిగా జెల్ తీసుకోండి మీరు, ఇంత. సో ఇందులో మనము కరివేపాకు, వేసుకోండి. మెంతి గింజలు వేసుకోవాలి. కొద్దిగా మనము ఉడకపెట్టుకున్న అన్నాన్ని, మీకు మిగిలిన అన్నం ఉన్నా కూడా పర్వాలేదు, ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మీరు ఇందులో మన ఎర్రగడ్డలు అంటే ఆనియన్ పేస్ట్ కూడా వేయచ్చు. ఆనియన్ కూడా కట్ చేసి ఇందులో వేసుకోవచ్చు. ఇందులో మీరు మన మందార ఆకులు కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ చేసుకొని దీన్ని మనము హెయిర్కి ప్యాక్గా వేసుకుందాం. సో దీనివల్ల మనకు బెనిఫిట్స్, ఈ ప్యాక్ వల్ల ఏమేమి మనకు బెనిఫిట్స్ అంటే, మన హెయిర్ లాస్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది, ఫస్ట్ థింగ్. అంతేకాకుండా ఇక్కడ మనకి ముందు అంతా కూడా కొంచెము హెయిర్స్ ఉండవు కదండి, కొంచెం బాల్డ్ లాగా ఉంటుంది ఎదురుగా. ఒక ఏజ్ అయ్యాక ఆ బాల్డ్లో కూడా మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది. సో అదొక బెనిఫిట్. అంతేకాకుండా హెయిర్ కూడా మంచిగా పొడవుగా సిల్కీగా అవుతుంది. బట్ దీనికంతా కూడా మీకు 6 to 8 months అవుతుంది. సో ఎవ్రీ వీక్లీ 2 days, మండే ఒక రోజు చేస్తే మళ్ళీ సాటర్డే, లేకుంటే సండే చేస్తే థర్స్డే, ఇలా వీక్లీ 2 times ఈ ప్యాక్ వేసుకొని, మళ్ళీ ఒకసారి చెప్తాను, అవిసె గింజలను బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వచ్చిన ఈ జెల్ ఉంటుంది కదా, ఈ జెల్ కొద్దిగా తీసుకొని ఇక మిగిలిన జెల్ అంతా కూడా మనము ఇందులో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ జెల్ వాడచ్చండి. చూడండి ఎట్లా జిగురుగా అయింది, చూడండి. ఇదండి నేను చూపిస్తాను, అది. నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేసాను, మెంతులు, నానబెట్టిన మెంతులు, మీరు రాత్రి నానబెట్టుకోవచ్చు. నానబెట్టిన మెంతులు, కొద్దిగా అన్నం, ఇవన్నీ కూడా ఇందులో మీరు ఎర్రగడ్డ పేస్ట్ అంటే ఉల్లిపాయలు 1 అన్న 2 అన్న తీసుకొని మెత్తగానే ఉంచుకోవాలి. దీంతో సహా అందులోనే మీరు మందార ఆకులు కూడా వేసుకోవచ్చు. సో ఇది ఒక చక్కటి హెయిర్ ప్యాక్ అండి, ఫర్ హెయిర్ లాస్ అండ్ టు హెయిర్ గ్రోత్ అండ్ టు కవర్ ద ప్యాచ్ ఇన్ ద ఫ్రంట్. అంతేకాకుండా గ్రే హెయిర్స్ కూడా కంట్రోల్ చేస్తుంది.
సో ఇవన్నీ కూడా మీరు హెయిర్ కేర్ మీరు బద్దకిస్తే మాత్రం హెయిర్ ఫాల్ తప్పకుండా అవుతుంది. ఏ వాటర్లైనా అవుతుంది, మంజీరా వాటర్ అన్నా బోరింగ్ వాటర్ అన్నా. మనం వాటర్ అంటాం కానీ వాటర్తో ఏం లేదండి. మనం దాన్ని అశ్రద్ధ చేస్తాము, మనము దాని కేర్ తీసుకోము. హెయిర్ కేర్ ఫేషియల్ కేర్ తీసుకుంటే కొద్ది గొప్ప బాగుంటుంది. మనం దాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది మీరు ఇంకా మర్చిపోవాలి దాని గురించి. దీనికంతా మెయిన్ మనము బద్దకిస్తాము. బద్ధకం వల్ల మనము ఎంతో నష్టపోతాము. కాబట్టి పొద్దున్నే కొద్దిగా మన కోసం లేసి మన సెల్ఫ్ కేర్ ఈజ్ ద బెస్ట్ కేర్ అనమాట. బ్యూటీ పార్లర్స్కి వెళ్ళడము, ఫేస్కి అంతా ఫేషియల్ చేసుకోవడము, హెయిర్ ప్యాక్ వేసుకోవడము, ఇవన్నీ కూడా టెంపరవరీ మనకు హెల్ప్ అనమాట. ఇదంతా న్యాచురల్ ప్రోడక్ట్స్తో చేసింది మనకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఇలాంటి చిన్న చిన్న హోమ్ టిప్స్ మనకి ఇంట్లోనే దొరుకుతుంది కదండి. అవిసె గింజలు ఎంత చీప్ అండి ఇది. ఏదో ఇలా మనం చేసుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేను కొద్దిసేపు అయినా తర్వాత చూపిస్తాను. ఈ జెల్ కొద్దిసేపు అయినా కూడా ఒకలాగా గట్టి పడుతుంది. నేను ఇప్పుడే చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. ఇది మనము ఒక ఫేస్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చండి. ఇందులో కొద్దిగా శనగపిండి వేసుకొని, చిటికెడు పసుపు వేసుకొని, ఇందులో కొద్దిగా మనము బియ్యపిండి వేసుకొని, తేనె వేసుకొని, మనము అలోవెరా వేసుకొని దీంట్లో మనం ఫేస్ ప్యాక్గా కూడా మనము చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ అన్నమాట. ఇది మన హెల్త్ కూడా మంచిదండి. డైలీ ఒక స్పూను దీని పౌడర్, ఫ్లాక్సీడ్ పౌడర్ కూడా తీసుకుంటే కూడా మనకు హెల్త్ కూడా కొలెస్ట్రాల్ కానీ, వెయిట్ లాస్ కానీ, షుగర్ కానీ ఎంతో యూస్ అవుతుంది. సో ఇలాంటి చిట్కలు పాటిస్తూ మీ ఆరోగ్యం మీ చేతిలో మీరు కాపాడుకోవాలి. అంతేకాకుండా నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెయిర్ ప్యాక్ ఎలా పెట్టుకోవాలో కూడా నేను తిరిగి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నమస్తే. ఫ్రెష్గా దింపుకొచ్చిన మందారాకులు. చూసారా, ఈ కలర్లో వస్తుంది. మందారము, కొద్దిగా ఉడకబెట్టిన అన్నము, అవిసె గింజల జెల్ మరియు మెంతులు, ఇంకా కరివేపాకు, మందారకు. సో ఈ కంప్లీట్ ప్యాక్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను హెయిర్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను.